వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా అందరూ పాల్గొన్నట్లు సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. నామినేట్ పోస్టులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని సూచించారు. అభిప్రాయ భేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలన్నారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా సుమారు 2.5 గంటల పాటు జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల్లో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపైన చర్చించారు. అధికారంలోకి రాకముందు చేసిన పోరాటాలను మర్చిపోకూడదని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు అక్టోబర్ నుంచి పలు జిల్లాల్లో పవన్ పర్యటించనున్న నేపథ్యంలో త్రిశూల వ్యూహంపైన సమీక్షించారు. ప్రజాప్రతినిధులుగా మనమందరం యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, రహదారుల నిర్మాణం, అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటికి అవసరమైన ప్రాజెక్టుల సాధన, నిధుల సమీకరణపై ప్రతి శాసన సభ్యుడు అధ్యయనం చేసి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. జనసేన పార్టీకి మిలీనియర్స్ బలంగా నిలిచారు. అదే క్రమంలో వారి ఆకాంక్షలు గ్రహించాలన్నారు. వారితో పాటు జెన్జీ తరంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చర్చిస్తూ ఉండాలని సూచించారు. ఈ తరం వారి రాజకీయ, సామాజిక ఆలోచనలు అర్థమవుతాయని, వారు తీసుకొస్తున్న ఆవిష్కరణలు తెలుస్తాయని పేర్కొన్నారు.